అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనే విషయం తెలియగానే ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం అయితే రేపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ అక్కడ 4 రోజుల పాటు దర్యాప్తు చేయడం, తరువాత ఈ లడ్డూలో కల్తీ జరిగిన వ్యవహారం గురించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ సిట్ దర్యాప్తునైతే ఆపివేయడం జరిగింది. ఆపివేసిన తర్వాత ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణని ఎందుకు ఆపింది అనేది ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే ఎవరికి అర్థం కానటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ వ్యవహారం నిజంగా అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం గురించి ఒక సిట్ని ఏర్పాటు చేయడం, ఆ సిట్ కూడా 4 రోజుల పాటు అక్కడ విచారణ చేపట్టి దర్యాప్తు చేయడం. ఇంతలోనే సుప్రీంకోర్టు ఈ లడ్డూ వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఈ సిట్ దర్యాప్తును ఈ నెల 3వ తేదీ వరకు ఆపివేయడం జరిగింది. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. అసలు సిట్ దర్యాప్తు ఎందుకు ఆపారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. సార్ ఏంటి దీని మీద మీరేమంటారు? మీరు అన్నట్టు ఇది చాలా ఒక అసాధారణమైన సంఘటన అండి. కొన్ని శతాబ్దాల్లో కూడా ఇట్లాంటి అపచారం శ్రీవారి దేవాలయంలో జరగలేదు. ఏమన్నా చిన్న జరిగినప్పుడు సంప్రోక్షణలు అవి చేయటం, వాళ్ళ శాస్త్రోక్తంగా హిందూ ప్రొసీజరల్గా ఉండే పద్ధతుల్లో చేసిన సందర్భాలు గుడికి ఉన్నాయి. అవును. కానీ ఇప్పుడు జరిగింది ఇది ఒక మానవ తప్పిదంతో జరిగింది, ప్రభుత్వం తప్పిదంతో జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు, కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. తర్వాత దీనికి తోడు ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన వ్యవస్థలు కూడా ఇందులోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయింది, తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. ఇటు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని, ఇటు ధార్మిక వ్యవస్థల్ని అనుసంధానం చేసుకుంటూ, తర్వాత మూడో వైపు కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఇమిడి ఉంది. వీటిని మూడింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇది ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా వెళ్ళే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే అందరినీ సమానంగా చూసుకుంటుండాలి. ప్రభుత్వం దాని బాధ్యతను అది నెరవేర్చాలి. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది ఇతర రాజ్యాంగ వ్యవస్థలతో ఘర్షణ వైఖరికి దిగకూడదు. ప్రభుత్వాలు ఎప్పుడైనా సంస్కారవంతమైన ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థల అభిప్రాయాలను కూడా మనలోకి తీసుకుని వాటి పరిపాలన కొనసాగిస్తాయి. కొన్ని ప్రభుత్వాలు అసలు న్యాయ వ్యవస్థని లెక్క చేయవు. తర్వాత దర్యాప్తు సంస్థలైన సిబిఐని కానీ, విజిలెన్స్ని కానీ, ఎన్ఫోర్స్మెంట్ని కానీ, న్యాయస్థానాలలో కేసులు ఉన్నా కూడా 3000 కాదు 7000 సార్లు వాయిదాలు పడినా వెళ్ళని వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అనేక సార్లు ప్రభుత్వాల మీద ఘాటైన విమర్శలు సర్వోన్నత న్యాయస్థానాలు చేసిన దులుపుకెళ్ళిపోయిన ప్రభుత్వాలు కూడా మనం చూసాం. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ వరకు చూస్తే అది ప్రాథమిక ఆధారాలు, ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం మేము ఈ వివరణ కోరుతున్నాం అని అడిగారు వాళ్ళు. అంటే మాకు పూర్తి అవగాహన చిక్కలేదు ఈ అంశం మీద, దాని మీద మేము కొన్ని వివరణలు అడిగారు వాళ్ళని, ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఆ పార్టీస్ రెండింటిని. ఒకటి ఏంటంటే కల్తీ జరిగిన ఆయిల్ని లడ్డూలో ఉపయోగించారా లేదా, కల్తీ జరిగిన నూనెని లడ్డూ తయారీలో ఉపయోగించారా లేదా అనేది ఒకటి క్వశ్చన్. కల్తీలో పామ్ ఆయిల్ ఉన్నమాట వాస్తవమై ఉండొచ్చు, కానీ చేప నూనె ఉందా లేదా అని మనకు తెలియదు అంది. రెండోది ఏమన్నారంటే లడ్డూ శాంపుల్ని పంపారా, కల్తీ చేసిన నూనె శాంపుల్స్ని పంపారా పరీక్షకి, ఆ రెండిట్లో ఏం జరిగింది. ఒకవేళ కనుక కల్తీ లడ్డూని నూనెనే కనుక పంపుంటే అది ఈ లడ్డూలో ఉపయోగించారు అనడానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగింది. అవతల ఎవరైతే ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి ఆయన ఆ ల్యాబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత టీటీడీ నుంచి వచ్చిన సమాచారం మేరకి
మీరు ఎక్కడి నుంచి అయినా మంచి నూనెలో ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ఉన్నప్పుడు ఏమైనా తప్పులు జరిగినప్పుడు అక్కడి నుంచి అయినా సరిదిద్దాలి. జరిగిన తప్పుని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు కల్తీ జరిగిందా, తర్వాత అపచారం జరిగిందా, జరిగితే కూడా ఇప్పుడు దాన్ని ఏం తీసేయలేము. ఇక నుంచి ఏం చేయాలనేది ఆయన డైరెక్షన్ ఇచ్చారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాల్లోనే ఇలాంటి మార్గదర్శనాలు ఇవ్వాల, చాలా అంశాల్లో ఇచ్చారు. అట్లాంటి అమరావతిలో వాళ్ళు పడవ పెట్టేశారు, పాడు పెట్టిన వాటిని మళ్ళీ మొక్కలు పీకిచ్చి నీళ్లు కప్పలో పాములు చేరిన భవనాలన్నింటినీ నీళ్లు తోడించి మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించిన నివేదికలు తయారు చేయించారు. తర్వాత ఆ ఇనుము ఏమైనా తుప్పట్టిపోయిందా, ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ దీని మీద చేయొచ్చా చేయకూడదా అని ఇవన్నీ సాంకేతికంగా, అట్లాగే పోలవరానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమీక్షలో. అన్నిటిలో సమీక్షల్లో భాగంగా జరిగింది, కానీ దీన్ని రాజకీయం చేయాలని ముఖ్యమంత్రి చెప్పలేదు. ఓకే, ఆయన యథాలాపంగా ఇక నుంచి ఇలాంటివి జరగొద్దు, తప్పులు మంచి సంస్థలకు ఇవ్వండి, కల్తీ నెయ్యి వచ్చేలాగా చూడండి అని చెప్పాడు. అంతే తప్ప దాన్ని పెద్ద అంశం అవ్వాలి. కాకపోతే ఒక్కసారిగా అది ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒక్కసారిగా పెళ్ళుబికింది ప్రజల్లో నుంచి. అసలు రివర్స్ టెండరింగ్ పిలవటం ఏంటి? అక్కడే తప్పు జరిగింది కదా. రివర్స్ టెండరింగ్ పెరగడానికి టీటీడీ ఏమన్నా వాణిజ్య సంస్థ, వ్యాపార సంస్థ, అదొక ధార్మిక సంస్థ. తర్వాత ప్రతిరోజు కనీసం ఉండీలోనే సగటున 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇతర సేవల నుంచి కాకుండా. అలాంటప్పుడు ఇంత చిన్న అంశం మీద నేతికి రీటెండర్లు పిలిచి, రివర్స్ టెండర్లు పిలిచి నాణ్యత తక్కువైన నెయ్యిని ఉపయోగిస్తే అది ప్రజల మనోభావాలు దెబ్బతీసినాయి. వాటికి జంతువులకు సంబంధించిన ఫ్యాట్లు వీటి కూడా కలిపారన్నారు అనేది ఒక్కసారి పెళ్ళుకినప్పుడు ఆయన దాన్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా, లేకపోతే పట్టించుకోకుండా వదిలేయాలనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అది ఎంతవరకు సమంజసం? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాష్ట్ర ప్రభుత్వ కనుసరణలో పనిచేసే సంస్థే, అంతేగాని దానికి పూర్తి పరిపాలనాపరమైన కొంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా ఇప్పుడు దానికి సంబంధించిన చైర్మన్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత దానికి సంబంధించిన ఈఓని నియమించేది రాష్ట్ర ప్రభుత్వం, ధర్మకర్తల మండలిని నియమించేది రాష్ట్ర ప్రభుత్వం. అవును. తర్వాత మంచి చెడులు ఆ సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇలాంటివి సమకూర్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. అల్టిమేట్ గార్డియన్ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ బిడ్డకు ఉండాల్సిన, టీటీడీకి ఉండాల్సిన రాజ్యాంగం దానికి ఉంది. దాని పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఎలా డీల్ చేసుకోవాలో దానికి తెలుసు. అట్లాగే వీటిల్లో భారీ ఎత్తున జరిగిన కుంభకోణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే దర్యాప్తు చేయాలి. ఓకే, ఇప్పుడు అందులో భాగంగా ఇవాళ సిట్ వేశారు. ఇప్పుడు న్యాయస్థానం కొన్ని సందేహాలు లేవనెత్తింది. కాబట్టి ఈ 2-3 రోజులు మళ్ళీ 3వ తారీఖున న్యాయస్థానం ముందు విచారణకు వస్తుంది. విచారణకు వచ్చినప్పుడు పూర్తి సమాచారం న్యాయస్థానం ముందు పెడతారు. పెట్టిన తర్వాత న్యాయస్థానం గతంలో చేసిన వ్యాఖ్యల మీద మళ్ళీ తిరిగి కొంత సవరణ చేసుకునే అవకాశం కూడా ఉంది న్యాయమూర్తులు. ఓకే, ఇప్పుడు మాకు ఇది అర్థమైంది, ఇక్కడ వరకేను, దీని మీద మేము ముందుకెళ్తామని చెప్తారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళు వ్యక్తం చేసిన సందేహాలని దాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యానించినట్టు, అది టీటీడీ మీద వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యాఖ్యానించలేదు, కల్తీ జరగలేదని అనలేదు, లేకపోతే లడ్డూలు కల్తీ అయిందని కూడా చెప్పలేదు పూర్తిగా. అప్పుడు ఎలా చెబుతుంది? అసలు అడ్మినిస్ట్రేషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దాంట్లో కేసులో మెరిట్స్ చూస్తున్నారు, ఇందులో ఉన్న అంశాలు ఏంటి అనేది పరిశీలిస్తున్నారు. ఒక పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత, విచారణ జరిగిన తర్వాత అప్పుడు ఈ పూర్తి సమగ్రమైన నివేదికలు చూస్తారు. అప్పుడు వరకు ఘర్షణపూరిత వాతావరణం లేకుండా కొద్ది కాలం పాటు సస్పెండ్ చేశారు వీళ్ళ ఎంక్వైరీని. అంతే తప్ప ఇది పూర్తిగా సిట్ని ఉపసంహరించుకున్న భావన అనుకోవటానికి వీల్లేదు. ఓకే, సిట్ పని సిట్ చేస్తుంది. ఓకే, అంటే సిట్టు వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదంటారు? ఉండదండి. ఎందుకుంటుందంటే సిట్టు ఎప్పుడు న్యాయస్థానం షూస్లో అడుగు పెడతలా. అంటే ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టులో దీని మీద తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే తీర్పు తర్వాతే అసలు సిట్టు ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం ఉందనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఇస్తుందో డైరెక్షన్స్ చూడాలండి, మార్గదర్శనం. ఇప్పుడు సిట్ కనుక ఉంది కాబట్టి మీరు ఆపమంటదా? సిట్ పని సిట్ చేయనివ్వండి, మా దర్యాప్తు మేము మా ముందు వచ్చిన నిజాలు వాస్తవాల మీద మేము కేసు విచారిస్తామని అనొచ్చు. కాబట్టి లేదు, సిట్ విచారణ చేసే అంశాలను మా దృష్టికి కూడా తీసుకురమ్మని కూడా అడగవచ్చు. ఓకే, లేదు మేము డైరెక్షన్స్ ఇస్తాము సిట్కి, సిట్ పని చేయాల్సింది. ఇప్పుడు న్యాయస్థానం వెళ్ళి ఎప్పుడు ఇలాంటి కేసుల్లో దర్యాప్తు చేయలేదు కదండి. ఇప్పుడు ఫీల్డ్లో దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ సంస్థల
దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎంత సప్లై చేశారు, ఎట్లా సప్లై చేశారు, వాళ్ళకుండా ఎకనామిక్స్ ఏంటి, 320 రూపాయలకి ఎలా ఇవ్వగలుగుతున్నారు చూడాలి కదా. తర్వాత ఎంత క్వాంటమ్ సప్లై చేశారు, ఎన్ని రిటర్న్ వచ్చినాయని చూస్తున్నారు ఇక్కడ. నిజంగా రిటర్న్ వెళ్ళినాయా, ఎప్పుడు వచ్చినాయి, ఏ వెహికల్స్ వచ్చినాయి, ఎంత కెపాసిటీ, ఇప్పుడు వరకు ఎంత కన్జంప్షన్ జరిగింది ఈ సంస్థల ద్వారా. తర్వాత వీళ్ళు ఎక్కడన్నా 320 రూపాయలకి ఇతర సంస్థలకు ఎక్కడన్నా సప్లై చేశారా, ఇతర సంస్థలకు సప్లై చేయనప్పుడు ఇక్కడ సప్లై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కల్తీ చేయొచ్చు, ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి. అదే ప్రైవేట్ సంస్థ అనుకోండి, ఒక మిఠాయిలు తయారు చేసే సంస్థే ఉంటుంది, వాళ్ళకి 320 రూపాయలకి ఇలాంటి కల్తీ చేసి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? ఎందుకంటే వాళ్ళు తీసుకోరు, ఖచ్చితంగా తిరగొడతారు. ఇక్కడ కిక్ బ్యాక్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ కల్తీ జరిగినా దాన్ని పోర్టులోకి దిగుమతి చేసుకోగలరు, లడ్డూ తయారీలో కూడా వాడగలరు, సప్లై చేయగలరు. ఇది ఒక ధార్మిక సంస్థ. ఇక్కడ అనేక మంది దీని మీద అధికారులు ఆశిస్తారు, వాళ్ళకి కావాల్సిన కిక్ బ్యాక్స్, వ్యాపార సంబంధమైన లావాదేవీలు అనేకం జరుగుతాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఈ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవకతవకల మీద దర్యాప్తు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు కదా స్టే కోసం. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఆయనకి భయమే లేకపోతే, అవకతవకలు లేకపోతే విజిలెన్స్ మాత్రం ఏం చేస్తుంది? ఖచ్చితంగా అక్కడ జరిగినాయి, ఇది కూడా అందులో భాగమే. ఇవాళ ఈ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ప్రాథమిక సాక్ష్యాధారాల మీద ప్రశ్నలో వేసింది, కానీ రేపు పూర్తి సమాచారం అయిన తర్వాత వాళ్ళకి అవగాహన వస్తుంది. రెండోది ఏంటంటే, దర్యాప్తు సంస్థలు అనేవి కార్యక్షేత్రంలో పనిచేస్తాయి, న్యాయస్థానాలు అనేవి వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకి అధికారికంగా విచారిస్తాయి. వాళ్ళు కూడా అవసరమైతే ఇలాంటి పోలీస్ శాఖకి సంబంధించిన లేకపోతే ఇతర దర్యాప్తు సంస్థలకి ఆదేశిస్తారు. డైరెక్ట్గా కోర్టు ఇలాంటి అంశాలు చేయదు, వాళ్ళ పర్యవేక్షణలో వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇవాళతోనే ఇదంతా ముగిసిపోయింది అనుకోవటం చాలా పొరపాటు. ఇది బిగినింగ్ మాత్రమే, ప్రారంభమే, అంతం కాదు. ఇది టీజర్ మాత్రమే. టీజరే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.